రెసిడెన్షియల్ స్కూల్స్గా మారుస్తాం. ఓకే, దట్ ఆల్ విల్ బి టేకెన్ కేర్ బై ది సొసైటీ. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అది దాని పని అది చేస్తుంది. సార్, క్లియర్ కదా? ప్రభుత్వ పాఠశాలల్లో అంటే అన్నీ ఉచితంగా ఇస్తున్నప్పటికీ కూడా తల్లిదండ్రులు పేదరికంలో ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ స్కూళ్ళలో జాయిన్ చేయడానికి ఇష్టపడట్లేదు. ఈ సంవత్సరం కూడా తగ్గింది ప్రభుత్వ స్కూళ్ళలో ఎన్రోల్మెంట్. దాన్ని ఎట్లా పరిష్కరిస్తారు సార్? అందుకే బ్రదర్, ఇప్పుడు మనం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని అనౌన్స్ చేస్తున్నప్పుడు మీరు ఎట్లా సాల్వ్ చేస్తారంటే, దిస్ ఇస్ ద సొల్యూషన్. ఇంతకంటే అద్భుతమైన సొల్యూషన్ ఏముంటుంది నీకు? లాస్ట్ ఇయర్ కంటే ఈసారి పెరిగింది రెసిడెన్షియల్ స్కూల్. సార్, ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పక్కా బిల్డింగ్స్ ఉన్న వాటినే ఉంచి మిగతా వాటిని తీసేస్తారని చెప్తున్నారా సార్? తీసేస్తాం, కడతాను అని చెప్తున్నట్టే తీసేస్తూ ఉంటారు. ఎవరు అడిగింది సార్ ఇక్కడ సార్? ఐ డోంట్ నో. అంటే కొత్త దాంట్లో ఇంక్లూడ్ చేస్తామంటున్నారు కదా సార్. పక్కా బిల్డింగులు లేని వాటిని కొత్త ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్లో ఇంక్లూడ్ చేస్తామంటున్నారు మీరు. బిల్డింగ్స్ లేనటువంటి వాళ్ళు బిల్డింగ్స్ కట్టొద్దా? కట్టాలి సార్, కాకపోతే ఇంటిగ్రేటెడ్ దాంట్లో ఇంక్లూడ్ చేస్తారా, సపరేట్ బిల్డింగ్స్ కడతారా? ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్లోనే అన్ని పొందుపరుస్తాం. సో ఇప్పుడున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ అవి వెళ్ళిపోతాయి. ఆడిపోతాయి, ఎక్కడ పోతాయి? ఐఎమ్ సారీ ఇఫ్ యూ కాంట్ అండర్స్టాండ్ ది ఎంటైర్ ఎగ్జిబిషన్ నౌ వాట్ వీ హ్యావ్ షోన్. అంటే జనరల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏ రకంగా అయితే పనిచేస్తాయో అదే రకంగా పనిచేస్తాయని కదా అర్థం. అంటే భవిష్యత్తులో విడివిడిగా ఒక ఎస్సీ, ఒక బీసీ, ఒక మైనారిటీ అని పెట్టాల్సిన అవసరం ఉండదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నౌ ఈ 4 స్కూల్స్ శాంక్షన్ చేశారు. ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్లో ఎంత స్ట్రెంత్ ఉంటుంది? యూ విల్ క్యాల్కులేట్. బీసీ రెసిడెన్షియల్ స్కూల్లో ఎంత స్ట్రెంత్ ఉంటుంది? యూ విల్ క్యాల్కులేట్. మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్లో ఎంత ఉంటుంది స్ట్రెంత్? ఇక్కడ శాంక్షన్ చేసే అన్ని స్కూల్స్లో ఒక్కో స్కూల్కి ఎంత స్ట్రెంత్ ఉంటుందో చూసి ఆ స్ట్రెంత్ మొత్తం టోటల్ స్ట్రెంత్గా మార్చి అన్ని స్కూల్స్లో డిస్ట్రిబ్యూట్ చేస్తాం. సో దట్ ఎవ్రీ వన్ విల్ మింగిల్ ఈచ్ అదర్, దే లివ్ టుగెదర్, సో దట్ అవర్ సొసైటీ విల్ గ్రో లైక్ ఏ జాయింట్ ఫ్యామిలీ. సార్, రెసిడెన్షియల్ స్కూల్స్లలో కుల మతాలకి అతీతంగా, శశి, ఐ థింక్ యు ఆర్ ఎ ప్రోగ్రెసివ్ రిపోర్టర్, హోప్ యుల్ అండర్స్టాండ్. కులాలకి మతాలకి అతీతంగా చిన్ననాటి నుంచే మనం అందరం ఒకటే అనేటువంటి భావంతో విద్యార్థులు తీర్చిదిద్దేటువంటి ఒక ప్రక్రియకి ఈరోజు నాంది పలుకుతున్నాం. ఐ హోప్ యు ఆల్ విల్ అప్రిషియేట్. దేశంలోనే మొదటిసారి మతాలకు అతీతంగా ఒక స్కూల్ అనుకుంటారు, ఒక జనరల్ రెసిడెన్షియల్ స్కూల్ ఇప్పుడు నడుస్తున్నాయి కదా సార్. ఆ రకంగా ఉన్నప్పుడు మళ్ళీ వెల్ఫేర్ దీని కింద ఎందుకని, డిపార్ట్మెంట్ల కింద విడివిడిగా సొసైటీల కింద మళ్ళీ విడివిడిగా స్కూల్ ఎందుకని? ఇంటిగ్రేటెడ్ అన్నప్పుడే అంత కలగలిపి కదా. కరెక్ట్. సో ఇప్పుడు ఉన్నటువంటి స్కూల్స్ ఏదైతే నడుస్తూ ఉన్నాయో, ఇప్పుడు అక్కడ ఒక మిత్రుడు ఎత్తేస్తారా అని అడిగారు. సో ఇటువంటి వాళ్ళు బయట కూడా కొద్దిమంది ఉంటారు, ఎత్తేస్తున్నారేమో అని. ఎత్తేయట్లేదు, అవి అలా కంటిన్యూ అవుతాయి. కొత్తవి మాత్రం అందరం కలిసి బతికేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. ఒక నిమిషం శ్రీకాంత్ సార్, ఏం లేదు సార్, కింది స్థాయి అధికారి నుంచి పై స్థాయి అధికారి వరకు మీరు ఎన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టినా, ఎన్ని ఇంటిగ్రేటెడ్ పెట్టినా ఎవరు కూడా పిల్లల్ని చదివించట్లేదు. ఈవెన్ ప్రజాప్రతినిధులు కూడా ఈవెన్ ప్రైవేట్ స్కూళ్ళకు, కార్పొరేట్ కాలేజీలకు పంపిస్తున్నారు. ఈ ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళలో చేర్పించేందుకు మీరేమన్నా మీకు రెసిడెన్షియల్ స్కూల్స్లో అడ్మిషన్స్ కావాలని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది, విపరీతమైన డిమాండ్ ఉంది. యాజ్ ఎ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్గా మేము ప్రతిరోజు రిప్రజెంటేషన్స్ తీసుకున్న ఆ స్కూల్ అడ్మిషన్ ఇప్పించినాం. సో